వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నీటి వాటాల విషయంలో తెలంగాణకు మనశాసనం రాసిన కేసీఆర్ హరీష్ రావులను ఉరేసినా తప్పులేదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. గల్ఫ్ లో అయితే జనం వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాళ్లు, మనది ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్లాగా కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటామంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిన ఘనత కేసీఆర్ దేనంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో నాడు 299 టీఎంసీలకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారంటూ నిప్పులు చెరిగారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేకపోతే రాజకీయంగా సమాధి కడతామంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నాడు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని చేతికిస్తే 8 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చి తెలంగాణను అడ్డంగా దోచుకు తిన్నది కల్వకుంట్ల కుటుంబం కాదా అంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తమ అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా విషెస్ తెలియజేశారు. మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతూ, ప్రియమైన దేశ పౌరులారా, 2026 న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాదిని బలహీన వర్గాల హక్కులను పరిరక్షించే ఉద్యమంగా మార్చుకుందాం. పని హక్కు, ఓటు హక్కు, గౌరవంగా జీవించే హక్కులను రాజ్యాంగబద్ధంగా కాపాడుకునేందుకు పోరాడదాం. మన రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను భవిష్యత్ తరాలకు అందించేందుకు మనం నడుం కడదామంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంతర్జాతీయ స్థాయికి నుమాయిష్, ఇది భిన్న సంస్కృతులు, సాంప్రదాయాల ప్రదర్శన అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారులతో కలిసి నుమాయిష్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఫిబ్రవరి 15 వరకు ఈ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక ప్రదర్శన కొనసాగనుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన కేసీఆర్ పాలమూరు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పెద్ద తప్పు చేశారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. శ్రీశైలానికి మార్చడం ద్వారా ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లకు పెరిగింది. అందులో కేవలం 27,000 కోట్ల పనులు పూర్తి చేసి 90% పూర్తి చేశామంటాం పచ్చి అబద్ధం. జూరాల సోర్స్ గా పాలమూరు ప్రాజెక్టుకు 2013లోనే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందంటూ గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కృష్ణా జలాలపై నీళ్లు నిజాలు పేట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ జల ప్రయోజనాలను కేసీఆర్ ఏపీకి అడ్డంగా తాకట్టు పెట్టారంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఏటీసీలో ఏఐ కోర్సులు భవిష్యత్ తరాల అవసరాల కోసం సిలబస్ లో పూర్తి మార్పులు చేయాల్సిందేనంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో కార్మికుల భద్రతపై ఏమాత్రం రాజీ పడద్దు, ఈఎస్ఐ సేవలపై ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు హెచ్చరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రోడ్డు ప్రమాదాలను నివారించాలి, నిబంధనలు పాటిస్తామని విద్యార్థుల పేరెంట్స్ చేత హామీ పత్రం తీసుకోవాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రమాదరహిత ఆర్టీసీ డ్రైవర్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. మరి 30 ఏళ్లుగా ఆర్టీసీలో పనిచేస్తూ ఒక్క ప్రమాదం కూడా లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం సామాన్యమైన విషయం కాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. ప్రమాదాలు లేకుండా బస్సులు నడిపిన 18 మంది డ్రైవర్స్ కు ప్రత్యేకంగా పురస్కారాలు అందించారు.